ఇది మేము ప్రస్తుతము వియత్నాం దేశంలోని మెకాన్ అనే నదిలో ఇట్లా ఒక రిమోట్ విలేజ్కి వచ్చాము. ఈ రిమోట్ విలేజ్లో ఇట్లాగ ఇవన్నీ కొబ్బరి అడవులు, తోటలు అంటేనేమో పెంచినవి అవుతుంది. ఇట్లాగా అడవులు ఇవన్నీ కూడా ఇగో ఇట్లా ఈ చెట్ల మధ్యలో ఇట్లాగా విహరిస్తుంటే మనసు ఎంతో చాలా ఉత్సాహంగా ఉంది. ఇగో ఇదంతా మా బ్యాచ్, యూరప్ పోయిన మేము నలుగురం బ్యాచ్. సార్ శ్రీనివాసరావు సార్, ఈ గారు, తర్వాత మేడం జడ్జి మేడము. ఇగోండి మేడం, అట్లా తీయండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హాయ్ చెప్పండి మేడం. వెరీ నైస్. నన్ను తీయండి, ఇక అట్లాగే పట్టుకోండి అంతే. ఇక ఇక్కడ మంచి ఈ వాతావరణంలో, ఈ చల్లటి వాతావరణంలో ఇట్లాగా ఈ చెట్ల మధ్యలో పోతుంటే మనసు చాలా ఉత్సాహంగా ఉంది, ఆనందంగా ఉంది. నిజంగా కూడా సంవత్సరానికి ఇట్లా ఒక విహారయాత్రకు వస్తే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే ఏమొస్తుందంటే ఒక పాట గుర్తొస్తుంది. ఏం పాట? లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. నిజంగా ఎంతో ఎగిరి గెంతాలని కూడా ఉంది, కానీ బట్టలు పడిపోతామని బట్టలు తెచ్చుకోలేదు కాబట్టి ఓన్లీ పాటలే పాడుకుంటున్నా. ఈ వాతావరణం చూస్తే అట్లా అనిపిస్తుంది అన్నమాట, ఎగిరి గెంతాలే దుంకాలే అనిపిస్తుంది. కానీ ఎక్కడ మునిగిపోతాం, మళ్ళీ ఇంటికి కూడా అందుకని ఉద్దేశంతో దూకట్లేదు. ఇక్కడ మేడం అట్లాగే వేయండి. ఓ సార్ నడిపిస్తుండు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. నా క్యాబ్ తీసే అట్లా నేను నా ఫేస్ రావాలిగా. మేడం మీరు ఇది చేయండి, నడిపియండి. ఎంత బాగుందో వాతావరణం చూడండి మేడం. ఓ ఇప్పుడు ఇది అసలైనది మేడం. ఇద్దరు సార్ మీరు పట్టుకొని చెయ్యి. ఓ సార్ ఇట్లా అనండి. వెరీ నైస్, వెరీ నైస్. ఓ ఇద్దరు కలిసి మన సంసారం అనే జీవితాన్ని పడవను నడిపించారు. ఇప్పుడేమో ఈ నదిలో, మెకాన్ నదిలో, వియత్నాం దేశంలో మెకాన్ నదిలో పడవ నడిపిస్తున్నారు ఇద్దరు కలిసి. వావ్, సూపర్. అక్కడ జీవితంలో సక్సెస్ అయ్యారు, ఇక్కడ పడవ నడపడంలో కూడా ఇద్దరు సక్సెస్ అయ్యారు. జీవితంలో ఇది అర్థం అండి. ఇక్కడ సార్ రెండు పట్టుకెళ్ళండి, రెండు వేయండి అయితే. సరే రెడీగా మీరు రెండు వేయండి, రెండు వేస్తారండి. ఓకే, నేటిగా పట్టుకోండి, మధ్యలో పెట్టుకుని ఇట్లా రానండి. ఈపు మీద బాగా ఈపు కొట్టకండి, మధ్యలో రెండు ఇట్లా పెట్టండి సార్, ఇట్లా కత్తిలాగా అంటున్నా సార్. ఇగో ఇప్పుడు నేను కూడా జీవితంలో సంసారం అనే ఓడను నడిపించిన ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక్కడ ఈ నదిలో ఈ పడవను నడిపిస్తున్నా. ఓ వద్దంటుర్రా, స్పీడ్ వద్దంటుర్రు మా మేడం వాళ్ళు. ఎక్కువ స్పీడ్ పోతుంది, బాగా మెల్లిగా పోండి సార్, మెల్లిగా పోండి. ఓకే ఓకే సార్, 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోతున్నారు. ఓకే చూసారా, అది ఆపోజిట్. చాలా బాగుందండి ఈ వాతావరణం మాత్రం. ఈ నదిల మధ్యలో, చెట్ల మధ్యలో పోతుంటే, కొబ్బరి అడవిల మధ్యలో పోతుంటే మాత్రం వావ్, వీళ్ళది ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళది లైఫ్. హలో సార్, ఇది కొద్దిగా పట్టుకోండి, జారిపోతుంది. అది కూడా చేయండి.